रियासती वजीर हरीश राव ने वाजे किया है कि बीआरएस पार्टी का मंशूर कांग्रेस और बीजेपी को घेरेगा। उन्होंने कहा कि चीफ मिनिस्टर केसीआर जल्द ही अच्छी खबर देंगे जिससे रियासत के तमाम तबकात खुश होंगे। वजीर हरीश राव जिन्होंने नकरीकल हल्के का दौरा किया और रामनापेट में एसटीओ दफ्तर का इफ्तिताह किया, उन्होंने 5.5 करोड़ रुपए की लागत से तामीर होने वाले 50 बिस्तरों के अस्पताल और 2.5 करोड़ रुपए की लागत से तामीर होने वाले चिन्ना केशव स्वामी मंदिर का संग बुनियाद रखा। इन प्रोग्रामों में वजीर जगदीश रेड्डी, एमएलए लिंगैया और दीगर मौजूद थे। इस मौके पर इजहार ख्याल करते हुए वजीर हरीश राव ने कहा कि ये सिर्फ चीफ मिनिस्टर केसीआर है जिन्होंने हर घर को ताजा पानी फराहम किया और लड़कियों और बच्चों के मसाइल हल किए। पहले गांव में एमएलए आने से पहले पानी के टैंकर आते थे। उन्होंने वाजे किया कि मुल्क में सिर्फ तेलंगाना हुकूमत ही सबसे ज्यादा पेंशन दे रही है। उन्होंने कहा कि सिर्फ केसीआर ने ही बुजुर्गों, बेवाओं और माजूरों की इज्जत नफ्स को बुलंद किया है। कांग्रेस के लोग उल्टी सीधी बातें कर रहे हैं। हरीश राव ने कहा कि 50 साल से पेंशन क्यों नहीं दी गई। उन्होंने सवाल किया कि हुक्मरान कांग्रेस कर्नाटक और छत्तीसगढ़ में क्यों नहीं दे रही है। जो वहां मुमकिन नहीं है वो यहाँ कैसे मुमकिन है। वजीर ने कहा कि अगर कांग्रेस लीडर करंट की बात करते हैं तो ये सूरज पर थूकने के मुतरादिफ हैं। आपके दौरे हुकूमत में मुश्किलात नाकाबिले बयान थी। उन्होंने कहा कि हम मौजूदा तरक्की के बारे में जितना ज्यादा बात करेंगे ये हमारे लिए उतना ही बेहतर है। आइए हम लोगों से पूछेंगे कि क्या कांग्रेस के दौर में बिजली बेहतर थी या हमारे दौर में बिजली अच्छी है। అద్భుతమైన స్పందన కనబడతా ఉంది. ఇవాళ కంటి ముందు అభ్యర్థి మీ ఇంటి ముందు జరిగిన అభివృద్ధిని చూడండి. ఇవాళ మీ రోడ్డు నేను గతంలో నకరేకల్కి వస్తే ఉత్త చిన్నగా సన్నగా డబుల్ రోడ్ ఉంటుండే, సింగిల్ రోడ్, అన్ని గుంతలే ఉండు. కానీ ఇలా నకరేకల్లోకి వస్తుంటే 4 లైన్ రోడ్డు, డివైడర్లు, బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి స్పష్టంగా కనబడతా ఉంది. ఇప్పుడే డిగ్రీ కాలేజీకి 5 కోట్లతో కొబ్బరికాయ కొట్టినాం, 36 కోట్లతో ఆసుపత్రి కడుతున్నాం, 36 కోట్లతో 4 లైన్ రోడ్ జరుగుతూ ఉంది. ఇట్లా ఎన్నో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అంటే ఇలా అభివృద్ధి అనేది స్పష్టంగా కనబడతా ఉంది. సంక్షేమ పథకం అందని ఇల్లు లేదు, అభివృద్ధి జరగని గ్రామం లేదు. అందువల్ల మీరు కూడా దయచేసి నేను కోరేది ఒక్కటే, మనము సర్ది తిన్న రేవు తెలవాలన్నారు పెద్దలు. పనిచేసిన కేసీఆర్ ప్రభుత్వాన్ని మీరు దీవించండి. ఇవాళ మీరు ఒకటే ఆలోచన చేయండి. బిడ్డ పెళ్ళుంటే కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు కేసీఆర్, బిడ్డ కాన్పుకు పోతే కేసీఆర్ కిట్ ఇచ్చిండు కేసీఆర్. అంతేకాదు పిల్లలు కొద్దిగా ఎదగగానే అంగన్వాడీ పెట్టిండు, బీసీ, ఎస్సీ, ఎస్టీ రెసిడెన్షియల్ స్కూళ్లు పెట్టి పిల్లల్ని బాగా చదివిస్తుండు మన కేసీఆర్. వృద్ధులుంటే 2000 పెన్షన్ ఇచ్చిండు, రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చిండు, రైతు బంధు పెట్టిండు, రైతు బీమాను తెచ్చిండు, ఎన్నో కార్యక్రమాలు తెచ్చిండు. ఇవాళ అక్కా చెల్లెల్ని అడుగుతా ఉన్నా నేను, వెనకట ఇదే నల్లగొండ నకరేకల్ ప్రాంతంలో కైకిల్ దొరకక మీరందరూ మీ గ్రామాల నుంచి అటు ఆంధ్రాకు, గుంటూరు దాకా పోయి కైకిల్ కోసం పోయించిన పరిస్థితి. ఇవాళ కూలి కోసం మా సిద్దిపేటలో అయితే కైకిల్ అందరూ. మొన్నెప్పుడో నేను సిద్దిపేటలో గోనెపల్లి అనే ఒక ఊరికి పోయినా. వెనకట నేను అదే ఊరికి పోతే మా అక్కా చెల్లెలు నన్ను ఏమన్నారంటే, సార్ ఊళ్ళో కైకిల్ దొరుకుతలేదు, నీళ్లు లేవు, కాలం గాలే, ఏమైనా మట్టి పని పెట్టవా అని నన్ను అడిగిండ్రు. మొన్న ఊరికి పోయిన అదే ఊరికి గోనెపల్లికి, సార్ ఊళ్ళో కైకిలోళ్ళు దొరుకుతలేరు అన్నాడు. ఆనాడు కేసీఆర్ రాకముందు, తెలంగాణ రాకముందు కైకిలు దొరకలే, ఇవాళ ఊర్లలో పోతే కైకిలోళ్ళు దొరుకుతలేరు అంటున్నారు. ఇవాళ మీ ఏరియాలో కూడా అదే పరిస్థితి ఉంది. కూలోళ్ళు ఎక్కడికి వెళ్ళి వచ్చిండ్రు? ఛత్తీస్గఢ్కి వెళ్ళి మొగ కూలోళ్ళు వచ్చి 5000 ఎకరం గుత్త పట్టుకొని నాట్లేసిపోతా ఉన్నారు. గుంటూరుకి వెళ్ళి ట్రాక్టర్లల్లా, ఆటోలలో వచ్చి పత్తేరడానికి వచ్చి ఇలా పత్తేరిపోతా ఉన్నారు. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? నాడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటేనేమో కూలి దొరకలే, కేసీఆర్ గవర్నమెంట్ లో మనకు చేతి నిండా పని దొరికింది. మనమే పక్క రాష్ట్రాలకు వెళ్ళి కూలీలను తెచ్చుకొని పనికి పెట్టి పని చేయించుకునే పరిస్థితి వచ్చింది. మరి ఆనాడు కాంగ్రెస్ ఎందుకు చేయకపోయే, నేడు కేసీఆర్ ఎట్లా చేసిండో ఒక్కసారి ఆలోచించండి. కాంగ్రెస్ వాళ్లకు పదవుల మీద ప్రేమ, వాళ్ళకు పైరవీల మీద ప్రేమ, వాళ్ళ కడుపు నింపుకోవడం కోసం ఆలోచన చేస్తారు తప్ప ప్రజల కోసం ఆలోచన చేయరు. కేసీఆర్ వచ్చినాక మిషన్ కాకతీయలో చెరువులు బాగా చేసిండు, ప్రతి వాగు మీద, వంక మీద చెక్ డ్యాములు కట్టిండు, రైతులకు నాణ్యమైన 24 గంటలు మోటార్లు కాలకుండా, ట్రాన్స్ఫార్మర్లు కాలకుండా కరెంట్ ఇచ్చిండు మన కేసీఆర్. పండిన పంట గింజ లేకుండా కొన్నడు మన కేసీఆర్. కొరత లేకుండా
ఎరువులు ఇచ్చిండు మన కేసీఆర్, లిఫ్ట్లు పెట్టిండు, ఎన్నో కార్యక్రమాలు చేసిండు. అందువల్లనే ఇవాళ ఈ రాష్ట్రం ధాన్యాగారంగా మారింది. భారతదేశంలో అతి ఎక్కువ ధాన్యం పండించే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అయితే మన రాష్ట్రంలో అతి ఎక్కువ ధాన్యం పండే జిల్లా ఉమ్మడి నల్గొండ జిల్లా అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఇవేమన్నా మంత్రం వేస్తే వచ్చిందా? మ్యాజిక్ చేస్తే వస్తుందా? మాయ చేస్తే గిట్ట ఇంత పంట పంటదా? కేసీఆర్ కష్టం చేసిండు, కరెంట్ ఇచ్చిండు, టైం మీద ఎరువులు ఇచ్చిండు, పెట్టుబడికి రైతు బంద్ ఇచ్చిండు, నీళ్లు ఇచ్చిండు, చెరువులు తవ్విండు, చెక్ డ్యాములు కట్టిండు. కనుకనే ఇవాళ ఇంత పంట పండుతుంది. ఇవాళ దయచేసి ఆలోచన చేయండి. పండిన పంట ఒక్క గింజ లేకుండా కొని 4 వద్దుల వారం లోపల మీ బ్యాంకులలో డబ్బులు వేయలేదా? మరి ఆనాడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే ఎరువు బస్తాలు కావాలంటే చెప్పులు లైన్లో పెట్టి నిలబడాల్సినటువంటి పరిస్థితి. ఇంకా ఈ జిల్లాలో సిగ్గు లేకుండా కొంతమంది నాయకులు మాట్లాడుతున్నారు. పేరుకు పెద్ద నాయకులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, జానారెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. పేరు పెద్దగా, పని చిన్నగా. ఈయనను పట్టించుకున్నారా? ఇదే నకరేకల్లో నిమ్మకాయల మార్కెట్ కావాలని అడిగితే ఆ రోజు నిమ్మకాయల మార్కెట్ నకరేకల్లో పెట్టినాం. ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అసెంబ్లీలో అడిగిండు. మా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండగా మేము అడిగితే ఉన్నది పట్టించుకోలే. అయ్యా హరీష్ రావు గారు మీరన్న నల్లగొండలో బత్తాయి మార్కెట్ పెట్టమని అడిగిండు. వెంటనే మా ఇరిగేషన్ భూమి ఇచ్చి కోట్ల రూపాయల డబ్బు ఇచ్చి నల్లగొండలో బత్తాయి మార్కెట్ పెట్టినాం. అంటే ఇవాళ ఎవరు పెట్టిన? మరి 10 ఏళ్ళు మీరు మంత్రులు ఉంటుంది, పెద్ద పెద్ద కార్లు వేసుకొని ముంగట 4 జీబులు పెట్టుకొని తిరిగితిరి. మరి బత్తాయి మార్కెట్ ఎందుకో దేపోతిరి? నిమ్మకాయల మార్కెట్ తేవడం ఎందుకో చేత కాకపాయే? ఎందుకో మోటార్లు కాలేకుండా కరెంట్ ఇయ్యే చేత కాకపాయే మీకు?